ఇప్పుడు నేను చేస్తుంది నువ్వుల పులిహోర. ఇక్కడ చూడండి, నువ్వుల్ని వేయించుతూ ఉన్నాను. మన ఛానల్లో ఆల్రెడీ చాలా రకాల పులిహోరలు ఉన్నాయండి. నువ్వుల పులిహోర చాలా చాలా సింపుల్. నిమ్మకాయ పులిహోర చేసిన తర్వాత లాస్ట్లో కలపాలి ఇది పొడి. అండ్ పులిహోరలో ఒక విశేషం ఉంది. సేమ్ ఇంగ్రీడియంట్స్ ఇచ్చి 10 మందితో సేమ్ ఒకే రకంగా చేయించిన పులిహోరనే కాదు, ఏ వంటకమైనా సరే 10 మందితో ఒకేలాగా ఒకే ప్రాసెస్లో ఒకే ఇంగ్రీడియంట్స్ వేసి చేయిస్తే ఒక్కొక్కరి చేతితో ఒక్కొక్క రుచి వస్తుంది. అది మీరు నమ్ముతారా? నేనైతే 100% నమ్ముతానండి. దాన్నే చేతి రుచి అంటారు. సో నువ్వుల పులిహోర చేసి వీడియో అప్లోడ్ చేసేసి లింక్ పెట్టేస్తాను, చూసేయండి. చాలామందికి పులిహోర అంటే ఇష్టం. అండ్ మన దాంట్లో చాలా రకాల పులిహోరలు ఉన్నాయి. ఇంకా ఎన్ని రకాల పులిహోరలు చేయొచ్చో ఒకసారి మాట్లాడుకుందాం. మీకేం పులిహోర కావాలో రండి, నేను పులిహోర బాగా కలుపుతాను. చెప్పాను కదా బాగా కలుపుతానని, నిజంగానే చాలా బాగా కలుపుతానండి. లింక్ కూడా అప్లోడ్ చేసేసాను, చూసేయండి. నువ్వుల పులిహోర. బాయ్.